హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అది ఏమి అంటే, రీసెంట్గా కొన్ని న్యూస్ పేపర్స్లోనూ అలానే సోషల్ సైట్స్లోనూ సర్క్యులేట్ అవుతున్న ఒక ప్రస్తుతం రానున్న ఎలక్షన్లో మనము మన ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 350 కట్ అవుతాయని, ఒకవేళ మనకి కానీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మన ఫోన్ రీఛార్జ్ అమౌంట్ నుండి కట్ చేసుకుంటారని ఇలా ఈ న్యూస్ని సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే ముందుగా మనకు ఓటు హక్కు అంటే ఏమిటి, అసలు ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలి అనేది తెలియాలి. సింపుల్గా ఓటు హక్కు అంటే మన గురించి, మన కోసము, మన ప్రగతి కోసము, మన దేశ పెరుగుదల కోసము ఎటువంటి భేద వ్యత్యాసాలు లేకుండా సమతుల్యంగా ఉండే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం కోసమే ఏర్పాటు చేసుకున్న హక్కే ఈ ఓటు హక్కు. బట్ మనం దాన్ని చాలా రకాలుగా చాలా విషయాలపై ఏ వ్యసనాలతో లేక ఇష్టాలతో లేక ఇంకొక ఏదో అవసరాల కోసం మన ఓటును అనర్హులకు వేయటము, దానివల్ల జరిగే నష్టము చూడటం జరుగుతుంది. కాబట్టి మనం వేసే ఓటు అనేది ఎటువంటి అవినీతి లేని వ్యక్తులకో లేక మంచి వ్యక్తిత్వము భావజాలాలు కలిగిన వారిని ఎన్నుకోవటం కోసం ఉపయోగించాలి. అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగంలో ప్రతి 18 ఏళ్ల నిండిన యువతీ యువకులకు ఒక నవ సమాజాన్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఏర్పాటు చేయటం జరిగింది. అలానే ఓటు హక్కును వినియోగించుకోవటము అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దానిని వినియోగించుకోకపోవటం వల్ల ఎటువంటి జరిమానాలు కానీ శిక్షలు కానీ ఉండవు అనేది అప్పట్లోనే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ఒక ఫేక్ న్యూస్ అని అందరూ అర్థం చేసుకోగలరు. ఏదేమైనప్పటికీ ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఎందుకు ముఖ్యమో అలానే దాన్ని వినియోగించుకోవటంలో కూడా అంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. అలానే ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది నా విన్నపము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.